ఏంటయ్యా ఆనంద బాష్పాలా? అంతకంటే ఎక్కువే సార్. నాకు పోలీసు అవ్వాలనే పిచ్చి ఎంత ఉందో తెలుసా సార్? అది నా మాటలో చెప్పలేను సార్. సరే సరే, మాటలు వద్దు కానీ డ్యూటీలో చూపించు. సార్, తోఫిక్ గడ్ ఆ ఏరియాకి వచ్చిన ఇన్ఫర్మేషన్ సార్. అస్సలు వదలొద్దు వాడిని. రితిక్, నీ ఫస్ట్ డ్యూటీ ఇది. హెడ్ తోటి వెళ్ళు. కృతజ్ఞతరా. పబ్లిక్కి పోలీస్ అంటే భయం లేకుండా పోయిందయ్యా. పబ్లిక్కి పోలీస్ అంటే ఉచ్చబడాలి, అప్పుడే నేరాలు కంట్రోల్లో ఉంటాయి. ఏమంటావు? సారీ సార్, పబ్లిక్కి పోలీసులు ఫ్రెండ్స్లా కనపడాలి సార్. భయం అనేది దొంగలకి ఎదవ పనులు చేసే వాళ్ళకి ఉండాలి సార్. అబ్బో, ఫస్ట్ డే కదా, నీకు అలాగే ఉంటుంది. దా. ఎవరయ్యా? ఒంగోలు సార్, పక్కన చిన్న పల్లెటూరు సార్ మాది. అవునా? సార్. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? నాకు అమ్మ నాన్న లేదు సార్, నేను అనాథని. కానీ నాకు చాలా మంది రిలేషన్స్ ఉన్నారు. ఆ? ఎవరో లేని వాళ్ళని అనాథ అంటారు. ఓ తమ్ముడు నాకు బట్టలు ఇచ్చి చదువుకోవడానికి బుక్స్ ఇచ్చేవాడు. ఓ అక్క మాకు అలా బట్టలు ఇచ్చి చదువుకోవడానికి ఎంతో హెల్ప్ చేసేది సార్. అలా మాకు చాలా మంది ఉన్నారు సార్. అబ్బో, డబ్బులు ఎందుకు రా మనకి, అన్నీ ఫ్రీయే రా. సార్ ఓ 20 రూపాయలు ఇవ్వండి సార్. ఏంటి, 20 రూపాయలు కావాలా? సార్. అరే, ఫస్ట్ నీకు లైసెన్స్ ఉందారా? ఏంటి సార్? నీ వల్ల ట్రాఫిక్ జాము. ఏయ్, పండ్లు కెమికల్ వేసి అమ్ముతున్నావని నీ మీద రిపోర్ట్ రా. ఏయ్, తీ బండి ఇక్కడి నుంచి. సార్ సార్ ఇంకోటి తీసుకోండి సార్, కావాలంటే సార్. ఎప్పుడు నేర్చుకుంటారా? పదరాపా. ఏయ్, చూసేవాళ్ళని ఎలా వచ్చి అదిరా మన కెపాసిటీ అంటే. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఓకే. ఏం బాబా, ఏమన్నా ప్రాబ్లమా? ఆహా, నువ్వేం భయపడకు, నేనున్నా. రే, సంచి పైన పెట్టు. బాబాయ్, ఏమన్నా ప్రాబ్లం ఉంటే నేను చూసుకుంటా. ఓకే. రుతిక్, ఇదే మా ఇల్లు. అమ్మగారు లోపల ఉంటారు. పండు, ఏంటి బరువు తగ్గినట్టుంది? బరువు తగ్గటం ఏంటే? ఏయ్, సంచెడు పెట్టు. చూడు ఏమేమి తీసుకొచ్చాము. తోటకూర, గోంగూర, ఉల్లిపాయలు అన్నీ లోపల ఉన్నాయి. రేయ్ రేయ్ సార్, మనం స్టేషన్కి వెళ్తానికి ఇంకా 2 గంటల టైం ఉంది. అప్పుడు దాకా నేను చిన్న కొనుక్కు తీస్తాను. ఈలోపు అమ్మగారు ఏదైనా పని చెప్తే చేస్తా ఉండు. ఏమే పండు, ఏమే? ఏమండి? ఏమే పండు, ఆడు బాగా పని చేస్తున్నాడా? బానే చేశాడు. అబ్బా, బాగానే పనిచేసావంటరా. థ్యాంక్ యూ సార్. పైకి వస్తావు. ఆ మాత్రం చేయకపోతే ఎలాగా సార్? సిఐ గారు వచ్చుంటారు, స్టేషన్కి వెళ్దాం పద. అలాగే సార్. సార్, వాడు మళ్ళీ తప్పించుకున్నాడు సార్. ఎలా తప్పించుకున్నాడు? అసలు మీరేం చేస్తున్నారయ్యా? సార్, వాడుండే ఏరియాలో గల్లీ గల్లీ ఎతికాం సార్, అస్సలు కనపడలేదు సార్. సార్, మధ్యాహ్నం భోజనం చేయకుండా కూడా ఎతికాను సార్. నా రిజైన్ లెటర్ సార్. రిజైనా? అదేంటి, జాయిన్ అయ్యి 12 గంటలు కూడా కాలేదు? వద్దు సార్,
పోలీస్ అంటే పబ్లిక్లో చాలా గౌరవం ఉందనుకున్నాను సార్. నిజంగా పబ్లిక్ పోలీసు ఎలా చూస్తుందో తెలుసా సార్? వీళ్ళ పని బాగుందన్నా, డ్రెస్ చేసిన తర్వాత అన్ని ఫ్రీయే. ఈడేం పోలీసురా బాబు. వేస్ట్ నా కొడుకులు. ఏమయ్యా పైసలు ఇయ్యా. చూడు రితిక్, నువ్వు పొరపడుతున్నావు. నాకు తెలుసు, నేను అన్నీ విన్నాను, పడ్డాను కూడా. కానీ మన డిపార్ట్మెంట్లో కూడా చాలామంది మంచివాళ్ళు ఉన్నారు. సరే, ప్రాబ్లం నువ్వు చూసావు, మరి నువ్వైతే ఏం చేస్తావు? ఒక్కరోజు సార్, ఒక్క రోజు సార్, నన్ను హెడ్ కానిస్టేబుల్గా ఇతను కానిస్టేబుల్గా డ్యూటీ వేయండి సార్. నేను చేయలేని చూపిస్తాను. సరే, ఇప్పుడు నీ డ్యూటీ అదే. మనీ నాకే అసలు పెట్టాడు, మళ్ళా దొరక్కపోడు. అప్పుడు చెప్తా ఇది పని. ఎస్ సార్. ఛీ, నీలాంటి వాళ్ళ వల్ల డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుందయ్యా. జీతాలు ఇస్తున్నారు కదా, అయినా ఏంటి కకృతి? మరి టీవు ఇదిగో తీసుకో. వద్దు సార్, మీరు పోలీసులు కదా. ఫ్రీకి ఇస్తావా? మేము పిచ్చగాళ్ళు కాదు, తీసుకో. సూపర్ సార్ మీరు. సార్ నమస్కారం సార్. తీసుకోండి సార్. ఎందుకు ఇస్తున్నావురా? బండి పెట్టాను కదా సార్. పొద్దున్న నీ గురించి ఎంతసేపు ట్రాఫిక్ తెలుసారా? 1 గంటలో బండి తిప్పితే నీ సంగతి తెలుస్తా. తీరా సార్. సారీ సార్. సరే బండిది. సారీ సార్, చేస్తా సార్, చేస్తా సార్. రే ఏంటి సార్? చాలా థ్యాంక్ యూ సార్. సార్, నిజంగా నాకు ఈ డబ్బులు లేకపోతే నా జీవితమే లేదు సార్. నిజమైన పోలీసులు అంటే మీరే సార్. థ్యాంక్ యూ సార్. సారీ సార్, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఒక్కరోజు నిజాయితీగా ఉంటే ఇంత హాయిగా ఉంటుంది అనుకోలేదు సార్. అవును సార్, ఇలానే ఉంటుంది. మీకు సెల్యూట్ సార్.